ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. మనం ఏదైతే స్టాక్స్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు, ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకున్నప్పుడు రెగ్యులర్గా కన్జ్యూమబుల్ గూడ్స్ని ఎక్కువగా మనం సెలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఏదైతే వారన్ బఫెట్ గారు చెప్పారో, మనకి రెగ్యులర్గా మన కళ్ళ ముందు జరిగే బిజినెస్ గురించి మనం తెలుసుకుని, అందులో అది ప్రాఫిటబుల్గా ఉంటుందా లేదా అన్నది మనం చెక్ చేసుకుని, అలాంటి బిజినెస్లో మనం ఇన్వెస్ట్ చేస్తే మనకి మంచి లాభాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఆయన చెప్పడం, అదే దాన్ని ఎక్కువగా మంది ఫాలో అవడం కూడా జరుగుతూ ఉంటుంది. అండ్ చాలా సందర్భాల్లో నేను మార్నింగ్ లెగ్స్ దగ్గర నుంచి కూడా నేను టూత్పేస్ట్ ఏదైతే వాడతానో ఆ కంపెనీ యొక్క షేర్ని కొనడానికి ప్రయత్నం చేస్తాను, లేకపోతే నేను ఏ సోప్ వాడతానో ఆ కంపెనీ యొక్క షేర్ని కొనడానికి ప్రయత్నం చేస్తాను, నా డబ్బులు ఏ బ్యాంకులో అయితే పెడతానో ఆ బ్యాంక్ షేర్లు కొనడానికి ప్రయత్నం చేస్తాను అన్నట్టుగా. అంటే మన నిత్యం మన యొక్క జీవన శైలిలో ఉపయోగపడే కంపెనీస్ ఏవైతే ఉంటాయో అలాంటి వాటిలో నేను ఇన్వెస్ట్ చేస్తాను అన్నాడు. ఆయన ఇన్వెస్ట్మెంట్ ఎంత, ఆయన గొప్పగా ఎన్ని కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ ద్వారా మనకి లాభాలు తీసుకున్నాడో కూడా తెలుసు. అలాంటి ఫార్ములాలే మనం కూడా మన యొక్క ఇన్వెస్ట్మెంట్, మనది ఇన్వెస్ట్మెంట్ 1,00,000 అయినా 5,00,000 అయినా 10,00,000 అయినా లేకపోతే ఒక సిప్ మోడల్లో పెట్టినా సరే ఆ విధంగా స్టాక్ను సెలెక్ట్ చేసుకునే క్రమంలోనే నేను మీకు ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయబోయే స్టాక్ ఏదైతే ఉందో, రెగ్యులర్గా ఇటీవల కాలంలో మనకి ప్రతి ఊర్లోనూ కూడా బాగా స్పీడ్గా చొచ్చుకుపోయినటువంటి ఒక చిన్న ట్రాన్స్పోర్ట్ బిజినెస్ లాంటిది. అదే ఏదైతే మన ఫుడ్ ఆర్డర్ ఇచ్చిన వెంటనే మన ఇంటికి వచ్చేసే జొమాటో. ఈ స్టాక్ లాస్ట్ 1 yearగా మనకి మార్కెట్లోకి వచ్చింది. రావడమే కాకుండా మంచి క్యాపిటలైజేషన్ తోటి సుమారుగా 1,70,000 కోట్ల క్యాపిటలైజేషన్ తోటి వీళ్ళు మార్కెట్లో ఇండియా వైడ్ బాగా వైడ్ రేంజ్లో మార్కెట్లో రావడం, ప్రతి సి క్లాస్ టౌన్లో కూడా వీళ్ళ యొక్క బిజినెస్ని ఏదైతే ఫుడ్ వెండర్ దగ్గర నుంచి కస్టమర్ వరకు కూడా, ఏదైతే హోటల్ దగ్గర నుంచి కస్టమర్కి రీచ్ చేసే ఒక సర్వీస్ని, ఒక ఇన్నోవేటివ్ సర్వీస్ని ఒక స్టార్టప్లా చేసి అద్భుతమైనటువంటి రేంజ్లోకి వెళ్ళినటువంటి స్టాక్ ఇది ప్రమోటర్ స్టేక్ కూడా సుమారుగా ఒక 65 నుంచి 70% ప్రమోటర్ స్టేక్ ఉంది. అద్భుతంగా ఎఫ్ఐఎస్ కూడా దీంట్లో మనకి మార్కెట్లో అద్భుతమైనటువంటి రిప్రజెంటేషన్ ఇచ్చారు. దాంతోపాటుగా ఏదైతే ఎఫ్ఐఎస్ స్టేకే దీంట్లో మనకి మార్కెట్లో 65% వరకు ఉంది. నేను ఇక్కడ మీకు చూపిస్తున్నట్టుగా మ్యూచువల్ ఫండ్స్ కూడా సుమారుగా 25% వరకు మ్యూచువల్ ఫండ్స్ ఉన్నారు. పబ్లిక్ పార్టిసిపేషన్ ఉంది. నేను ఇక్కడ మీకు చూపిస్తున్నట్టుగా ఇన్ డీటెయిల్గా ఎఫ్ఐఎస్ పార్టిసిపేషన్ ఏ విధంగా ఉంది. ఎందుకంటే ఇలాంటి బిజినెస్ని ముందుగా ఐడెంటిఫై చేసేది ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. వాళ్ళకి ప్రతి దాని మీద కొంచెం రీసెర్చ్ ఉంటుంది. ఇతర దేశాల్లో బాగా డెవలప్ అయిన కంట్రీస్లో ఏ విధమైనటువంటి బిజినెస్ ఉందో అది ఇండియాలోకి రాగానే మంచి బిజినెస్ చేస్తుంది. కాబట్టి అలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయడంలో భాగంగానే ఈ జొమాటోలో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఈ జొమాటో షేర్ కొన్న వాళ్ళకి లాస్ట్ ఇయర్ అయితే కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూసుకున్నట్టయితే 200%, 216%, అంటే ప్రతి 100 రూపాయలకి 100 రూపాయలు ప్రాఫిట్ ఇచ్చినటువంటి కంపెనీగా మనం తీసుకోవచ్చు లాస్ట్ ఇయర్ అంతా కూడా. అంటే ఈ సంవత్సరం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది కమింగ్ ఇయర్స్లో అంటే ఖచ్చితంగా బిజినెస్ గ్రోత్ అయితే మాత్రం బాగా పెరిగింది. దాని యొక్క రెవెన్యూ మోడల్ కూడా చూసుకున్నట్టయితే ఏదైతే ఒక 1,100 crores దగ్గర నుంచి సుమారుగా 4,700 crores వరకు కూడా మార్కెట్లో రెవెన్యూని బాగా ఇంప్రూవ్ చేసుకున్నటువంటి స్టాక్ ఇది. ఇలాంటి స్టాక్స్లో మనకి ఏదైతే నేను ఇక్కడ జొమాటో చూపిస్తున్నానో, ఏదైతే డైనింగ్ హాల్స్ దగ్గర నుంచి వీళ్ళ బిజినెస్, కిచెన్ దగ్గర నుంచి సప్లై దగ్గర నుంచి డిఫరెంట్ సిటీస్లో డిఫరెంట్ వేస్లో వీళ్ళకి ఏదైతే బిజినెస్ చేస్తున్నారో, యాక్చువల్గా ఏదైతే ఇది ఇన్కార్పొరేట్ అయింది 2010లో అయినప్పటికీ కూడా పబ్లిక్ వచ్చేటప్పటికి 2022లో మనకి ఇది 22 మధ్యలో మనకి ఇది ఇన్కార్పొరేట్ అయ్యి మనకి పబ్లిక్ ఇష్యూకి రావడం జరిగింది. ఏదైతే జొమాటో లిమిటెడ్ ఈజ్ వన్ ఆఫ్ ద లీడింగ్ ఆన్లైన్ ఫుడ్ సర్వీస్ ప్లాట్ఫామ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది వాల్యూ ఆఫ్ ఫుడ్ సాలిడ్ అండ్ ఇట్స్ ఆఫరింగ్ ఇంక్లూడింగ్ ద ఫుడ్ డెలివరీ, డైనింగ్ అవుట్ సర్వీసెస్ అండ్ లాయాలిటీ ప్రోగ్రామ్స్ అండ్ అదర్స్. ఏదైతే డిఫరెంట్ ప్రోగ్రామ్స్ చేస్తారో దానికి సంబంధించిన అన్ని కూడా నేను మీకు ఇక్కడ డీటెయిల్గా చూపిస్తున్నాను. ఏదైతే December 31st, 2020 జొమాటో ఈజ్ ఎస్టాబ్లిష్డ్ యాజ్ ద స్ట్రాంగ్ ఫుట్ ప్రింట్ అక్రాస్ ద 23 countries విత్ ది 131 ఏదైతే ఉన్నదో 131,233 యాక్టివ్ ఫుడ్ డెలివరీ రెస్టారెంట్స్ని, అదేవిధంగా 161,637 యాక్టివ్ డెలివరీ పార్ట్నర్స్ని కూడా తీసుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక రీమోడల్ అయినటువంటి కంపెనీది. దీని యొక్క బ్రాండ్ ఏదైతే ఉన్నదో, బ్రాండ్స్ ఏదైతే ఉన్నాయో జొమాటో కానీ, హైపర్ ప్యూర్ కానీ, అదేవిధంగా బ్లింకిట్ కానీ, అదేవిధంగా ఫ్లీడింగ్ ఇండియా కానీ దీని యొక్క బ్రాండ్స్. బట్ నోన్ యాజ్ ఫేమస్ ఏదైతే ఉందో జొమాటో ఏదైతే ఉన్నదో అది ఫేమస్. ఇది పాజిటివ్ పిక్ కామర్స్ ఏదైతే ఉందో దీంట్లో బ్లింకిట్ కూడా దీంట్లో కాంట్రిబ్యూషన్ కూడా అద్భుతంగా ఉంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను ఇక్కడ చూపిస్తాను. యాక్చువల్గా ఏదైతే రెవెన్యూ కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉన్నదో, అదేవిధంగా దీని యొక్క బిజినెస్ మోడల్లో ఫుడ్ డెలివరీస్లోనే 70%, ఫుడ్ డెలివరీస్లోను, అదేవిధంగా క్విక్ కామర్స్ అన్న దీనికి ఇంకొక ప్రోడక్ట్ ఉన్న దాంట్లో కూడా 25%, అదేవిధంగా గోయింగ్ అన్న దాంట్లో కూడా ఒక 6%. అంటే ఏదైతే స్ప్లిట్ అయ్యింది బిజినెస్లో వాటి నుంచి కూడా 30% వరకు కూడా రెవెన్యూ ఇట్లకి వస్తుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ చూపిస్తున్నాను. అదేవిధంగా లీడింగ్ ఫుడ్ సర్వీసెస్ ప్లాట్ఫామ్స్ ఏదైతే ఉన్నాయో
అన్నట్లను కూడా ఇది ఏదైతే కొన్ని మంత్లీ మిలియన్ యావరేజ్ సర్వీసెస్ ఏ విధంగా ఉన్నది, దాని యొక్క 248 సిటీస్ ఆర్ కాంట్రిబ్యూటింగ్ ఇన్ ద బ్రేక్ ఈవెన్ ఉంది. ఇలా ఉన్న సిటీస్లోనూ ఒక 50% అబౌవ్ బ్రేక్ ఈవెన్ ఉన్నది. ఇంకా 500+ సిటీస్లో మార్కెట్లో ఇంకా ప్రోగ్రెసివ్గా ప్రాఫిటబుల్గా నడుస్తుంది. బిజినెస్ సెగ్మెంట్స్ ఏదైతే ఉన్నదో బ్రాడ్లీ జొమాటో ఆపరేటర్స్ ఇన్ ద 3 బిజినెస్ సెగ్మెంట్స్, 1 ఫుడ్ డెలివరీ, 2 డైనింగ్ అవుట్ అండ్ 3 హైపర్ ప్యూర్. ఈ 3 బ్రాండ్స్ తోటి బట్ బాగా ఫేమస్ ఏదైతే కంప్లీట్లీ 3 బ్రాండ్స్ కలిపే జొమాటో అంటారు. ఈ 3 బ్రాండ్స్లో కూడా అద్భుతమైనటువంటి రెవెన్యూ తెస్తుంది. అదే ఫుడ్ డెలివరీస్లో కస్టమర్స్ కానీ, డెలివరీ పార్ట్నర్స్ కానీ, అదే రెస్టారెంట్స్ కానీ అన్నింటినీ కూడా ఏ విధంగా మనకి లైనప్ చేసి దీంట్లో బిజినెస్ చేస్తున్నది అంతా కూడా నేను మీకు రైటప్లోకి డీటెయిల్గా మీకు చూపిస్తున్నాను. అట్ ద సేమ్ టైం ఏదైతే ఇంటర్నేషనల్ ఫుడ్ ప్రింట్స్ కూడా ఏదైతే 10% ఆఫ్ ద రెవెన్యూ ఇంటర్నేషనల్గా కూడా 23 అదర్ కంట్రీస్ అవుట్ సైడ్ కంట్రీస్లో కూడా దీని యొక్క మార్క్ వేసింది. యూఏఈ ఏదైతే ఉందో, యునైటెడ్ ఎమిరేట్స్ ఏదైతే ఉందో అది, ప్లస్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అదే ఫిలిపియన్, ఇండోనేషియా, మలేషియా, యుఎస్ఏ, అదేవిధంగా టర్కీ, అదే అన్నింటిలో కూడా పోలాండ్తో సహా మొత్తం అన్నింటిలో కూడా అబౌవ్ 23 కంట్రీస్లో కూడా దీని యొక్క రిప్రజెంటేషన్ ఏ విధంగా ఉన్నదో అంతా కూడా ఇక్కడ డీటెయిల్గా చూపిస్తున్నాను. అదేవిధంగా జొమాటో అఫీషియల్ యాజ్ ఎ పుల్డ్ అవుట్ ఇన్ ఇంటర్నేషనల్ మార్కెట్స్. యాక్చువల్గా ఇది జొమాటో ఇంటర్నేషనల్ మార్కెట్స్కి బాగా ఎక్స్పాండ్ అవుతున్నటువంటి సమయం ఇది. దాంట్లో సబ్సిడీ లొకేటెడ్ ఎలా ఉన్నది ఏంటన్నది అంతా కూడా ఇక్కడ డీటెయిల్గా చూడొచ్చు. దాంట్లో ఎందుకు ఈ స్టాక్ని హోల్డ్ చేయాలి అన్న దాని గురించి అయితే నేను ఇక్కడ డీటెయిల్గా ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉంటాయి కాకుండా టెక్నికల్గా హెల్దీ టెక్నికల్స్ అన్ని ఇండికేటర్స్ కూడా అప్ సైడ్ బై సైడ్ చూపిస్తున్నాయి. లాస్ట్ 1 yearగా మనం చూసుకున్నట్టయితే గ్రాఫ్ కూడా ఇక్కడ నేను మీకు గ్రాఫ్ కూడా చూపిస్తున్నాను. గ్రాఫ్ కూడా అసెండింగ్ ఆర్డర్లో ఏదైతే మార్కెట్లో టేక్ ఆఫ్ తీసుకుని మంచి ప్రైస్లో ఒక డబుల్ ఏదైతే 100 రూపాయలకి 200 రూపాయలు మనకి ఏదైతే 200 టైమ్స్ మనకి మార్కెట్లో లాస్ట్ టైం అయితే 215% మార్కెట్లో ఒక అప్ ట్రెండ్ తీసుకుని ముందుకెళ్ళింది. ఏదైతే 60 రూపాయలు 70 రూపాయలు ఉన్న స్టాక్ అలా దీన్ని టేక్ ఆఫ్ తీసుకున్న తర్వాత సుమారుగా ఈ రోజున మంచి 200 రూపీస్లో బ్రేక్ మనకి మంచి స్టాక్ రన్ అవుతుంది. 200 రూపీస్ అయినప్పుడు కూడా మంచి ప్రైస్గా మనం తీసుకోవచ్చు. దీన్ని ఏదైతే మన యొక్క పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ ఆఫ్ సెక్టార్స్లో మనం పెట్టాలనుకుంటామో ఇలాంటిది చిన్న సెక్టార్ అయినప్పుడు కూడా మంచి క్యాపిటలైజేషన్ తోటి మంచి ఇన్నోవేటివ్ బిజినెస్ ఒక దాన్ని రెడీ చేసుకుని ముందుకెళ్తున్నటువంటి అది ఉన్న దాంట్లో కాంపిటేటర్స్ 1 or 2 కాంపిటేటర్స్ ఉన్నప్పుడు కూడా దీనికంటూ ప్రత్యేకించి ఒక స్టాండర్డ్ బిజినెస్ని దీన్ని డెవలప్ చేసుకుంది ఏ సిటీగా సిటీ. అదే టాప్ క్లాస్ మెట్రోపాలిటన్ సిటీస్ దగ్గర నుంచి అదేవిధంగా సి క్లాస్ టౌన్స్ వరకు కూడా హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్తో పాటు అద్భుతమైనటువంటి గ్రోత్ ఇస్తున్నటువంటి కంపెనీ. ఒక విధంగా ఇలాంటి దాన్ని ఇంప్రూవ్మెంట్ చేయడం వల్ల ఓ పక్కన ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవడమే కాకుండా ఓ పక్కన సర్వీస్ ఓరియంటెడ్లో పర్ఫెక్ట్ సర్వీస్, ప్రాంప్ట్ సర్వీస్ రావడమే కాకుండా బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అద్భుతమైనటువంటి లాభాలు తీసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి కంపెనీ జొమాటో. ఇలాంటి స్టాక్స్లో కూడా మీరు కూడా ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ పోర్ట్ఫోలియో కూడా హెల్తీగా వెల్తీగా ఉండడానికి మంచి అవకాశం అయితే ఉంటుంది. మీరు కూడా దీంట్లో రీసెర్చ్ చేసి మీకు కూడా నచ్చితే ఖచ్చితంగా దీంట్లో ఇన్వెస్ట్ చేయండి. థ్యాంక్ యూ.